నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానవనం కళకళ్లాడుతూ ఉంది. పూలబాలలు తల్లివడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బాబురు మన్నవి కృంగిపోతూ నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై. అంతలో ఒక సన్నరాజి కన్నా సన్నని గొంతుకుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపించిన తీగ తల్లి జాతీయత దిది తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నూయలలుగుచున్ మురియుచుందుము ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్లపై. ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేమి అపకారం చేశాము? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంచబోవకుము తల్లికి బిడ్డకి వేరు సేతువే. ఇంతలో ఒక గులాబీ చాలా కోపంతో మగమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. పూలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలని మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవనమెల్ల కొల్లగని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా? ఓయి మానవుడా,
బుద్ధదేవుడి భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి. అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ. ఆ ఆ ఆ అని దూషించు పూలకన్నీయలు కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాన్యులను గైకొని నాపై నీ కరుణ శ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు. ప్రభూ ఊ